హాయ్ ఎవరివన్. ఈరోజు మధ్యాహ్నం లంచ్ వచ్చేసి ఒంగోలులోని మంగమూరు రోడ్లోని లక్ష్మీస్ పుల్కాస్లో తెచ్చుకున్నాను అనమాట. ఎగ్ ఫ్రైడ్ రైస్, ఎగ్ నూడిల్స్, ఎగ్ మంచూరియా గోబీ అనమాట. ఎగ్ రైస్ 60, ఎగ్ నూడిల్స్ 60, ఎగ్ గోబీ 70 రూపాయలు అనమాట. సో మూడు పార్సెల్ చేయించుకున్నాను అనమాట. సో నేనైతే సాల్ట్ ఎక్కువ తింటాను, సో సాల్ట్ ఎక్కువ ఇచ్చి బాగా చేయించుకున్నాను అనమాట. దగ్గరికి వెళ్దాంటే ఈ పక్క ఇంకోటి టేబుల్ అడ్డం ఉంది, సో దూరం నుంచి తీయాల్సి వచ్చింది వీడియో వచ్చేసి. ఇంకా అతను రెండు పక్కల ఓ పక్క ఇది గోబీ పెట్టాడు, ఆ పక్క ఫస్ట్ రైస్ వేస్తున్నాడు అనమాట దెబ్బ. మళ్ళీ నూడిల్స్ ఇంకా అట్లా వేసేసారు. సో టేస్ట్ వైజ్ అయితే పర్లేదు, బాగానే ఉంది. 180 రూపాయలు మొత్తం మూడు వచ్చేసి. ఇది వచ్చేసి నార్మల్ రైస్, వీటికి బాస్మతి రైస్ కూడా ఉంటుంది అనమాట సపరేట్గా, అది రేట్ ఎక్కువ. సో ఇది వచ్చేసి 60 రూపాయలు అనమాట. బాస్మతి అయితే 80 రూపాయలు అన్నమాట. సో ఇంక ఇది వచ్చేసి ఆయిల్ ఎక్కువ వేపించి సాల్ట్ ఎక్కువ వేపించి చేయించాను అనమాట. లేకపోతే మామూలుగా టేస్ట్ ఉంటుందని సో ఎక్కువసేపు చేయించాను ఆయిల్ అవి వేపించి. ఆ తర్వాత నూడిల్స్ అనమాట. నూడిల్స్ నేను తింటాను, నా కొడుకు తింటాడు. సో రైస్ మా మిస్సెస్ అనమాట ఓన్లీ. ఈ మూడు వచ్చేసి పార్సల్ అనమాట. మధ్యాహ్నం 3ంటికి అట్లా వెళ్ళాను. అక్కడ ఎప్పుడు క్రౌడ్ ఉంటుంది అనమాట. సో ఈరోజు కొంచెం తక్కువ ఉంది క్రౌడ్. ఇంకా లేకపోతే ఈవినింగ్ టైం అయితే ఇంకా ఫుల్ అనమాట. నైట్ అందరూ ఉంటారు అక్కడ. ఓన్లీ ఇవే కాదు, మళ్ళీ కర్రీస్, ఈ పుల్కాస్ ఫేమస్ అనమాట అక్కడ బాగా. అక్కడ జొమాటో ఆర్డర్స్ కూడా ఎక్కువ వస్తుంటాయి అనమాట. సో ఇది వచ్చేసి ఇంకా పుల్కాస్ బాగా 4 రూపాయలు 5 రూపాయలు పుల్కా అనమాట. కర్రీలో ఇంకా 200, 150, 300 అట్లా రేట్లు ఉంటాయి కర్రీని బట్టి. వెజ్, నాన్ వెజ్ ఆల్ ఇన్ వన్ ఉంటాయి అనమాట. సో ఇంకా అక్కడ తినే వాళ్ళు అక్కడ తింటారు, పార్సల్ తీసుకుంటే వాళ్ళు తీసుకుంటారు, లేదంటే జొమాటోలో పెట్టుకున్నా తీసుకొస్తారు అనమాట. సో ఇప్పుడు వచ్చేసి నూడిల్స్ చేస్తున్నాడు అనమాట. నూడిల్స్ నేను తింటాను, మా వాడు కూడా బాగా తింటాడు అనమాట. సో ఇది వచ్చేసి దీంట్లో కూడా సాల్ట్ ఎక్కువ వేయించాను, ఆయిల్ సాల్ట్. సో స్పీడ్గా వేసేసాడు అనమాట అతను. 10 నిమిషాల్లో 3 వేసేసాడు దబదబా అటు ఇటు పెట్టేసి. ఎక్కువసేపు కాల్చలేదనమాట, తొందరగానే అయిపించాడు. నూడిల్స్ అయితే కొంచెం మామూలుగా పచ్చిగా అనిపించింది, కానీ ఇంకొంచెం కాలు ఉంటే బాగుండేది. సో అదొకటే డిసప్పాయింట్. రైస్ గోబీ బాగుందనమాట. నూడిల్స్ కూడా అయితే పర్లేదు, కాకపోతే ఇంకొక 5 నిమిషాలు కాల్చి ఉంటే బాగుండేది, ఎక్కువసేపు మంట తగిలిచ్చి. సో ఇంకేమంటే తీసేసి పార్సల్ కట్టేశాడు. తర్వాత ఇంకా గోబీ వేసాడు అనమాట. ముందు ఎగ్ వేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని అవి చేసుకొని చేశాడు. తర్వాత ఇంకా ఆల్రెడీ పక్కన ఉడకబెట్టుకున్నాడు అనమాట గోబీని వాటర్ పోసి, ఇంకా అది వేసాడు అనమాట. దాంట్లో తీసి మెత్తగా అయిపోయింది అనమాట. సో ఇది వచ్చేసి మంగమూరు రోడ్డు, మ్యాక్స్కు దగ్గరలో ఉంటుంది అనమాట. సో మంగమూరు రోడ్లో రైట్ సైడ్కి ఉంటుంది అనమాట, స్పీడ్ బ్రేకర్ దగ్గరనే. టేస్ట్ వైజ్ అయితే బాగుంటుంది అనమాట. ఎవరైనా వెళ్ళాలంటే అక్కడికి వెళ్ళండి, రీజనబుల్ ప్రైస్ కూడా అనమాట. ఇంటికి వచ్చి తింటున్నాం అనమాట. మా ఓడమ్మ నూడిల్సే కావాలంటారు. గ్రేవీ కొంచెం కట్టించుకున్నాను అనమాట. గ్రేవీ కూడా సూపర్ ఉంది అనమాట. సో టేస్ట్ కూడా అయితే బాగుంది. ఎవరు కావాలో డివైడ్ చేసుకొని తింటున్నాను అనమాట. మా వాడు నూడిల్స్, నేను గోబీ, మా మిస్సెస్ రైస్ అనమాట, ముగ్గురు. టేస్ట్ అయితే బాగుంది. ఇది ఈరోజు మా లంచ్ అనమాట. సో వాయిస్ ఓవర్ మైక్ నుంచి ఇస్తున్నాను, కొత్తగా కొన్న మైక్ నుంచి.